కలదాచిన కన్నప్ప. అనగనగా ఒక పేదవాడు. అతనికి 3 కొడుకులు. అదేం చిత్రమో కాని ఆ 3 కొడుకులకు ఒకనాటి రాత్రి విచిత్రమైన కలలు వచ్చినాయి. ఈ సంగతి తెలిసి తండ్రి, అబ్బాయిలు మీకు వచ్చిన కలలు ఏమిటో చెప్పండి, అవి మంచివో చెడ్డవో కనుక్కుందాం అనేసరికల్లా పెద్దవాడు రెండోవాడు వెంటనే తమ తమ కలలను విప్పి చెప్పేశారు. బేష్, మీకు మంచి కలలే వచ్చినాయి, శుభమే కలుగుతుంది అని సంతృప్తి పడి సంతోషాన్ని వెల్లడించాడు తండ్రి. చివరకు కడసారి వాడైన కన్నప్పను పిలిచి అడిగేటప్పటికి నా కళ నేనెవ్వలకు చెప్పను అంటూ భీష్మించాడు. తండ్రి అన్ని విధాలా అడిగి చూచి ఎంతకు చెప్పకపోయేసరికి ఒక చింతబరిక తీసుకొని కన్నప్పను చావుగొట్టన ఆరంభించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కన్నప్ప గోలెత్తి ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టుగా కేకలు పెట్టాడు. అదే సమయాన ఆ దారిని పోతూ ఉన్న పట్టపురాజు కేకలు విని అక్కడికి వచ్చాడు. ఇదేమిటయ్యా, ఎక్కడో పిచ్చివాళ్లాగా ఉన్నావు, కుర్రవాణ్ణి ఉత్తపుణ్యానికి ఎందుకు బాదుకుంటావు, వాని నాతో పంపించివేయి, ఆ కళ ఏమిటో ఆ సంగతి ఏమిటో నేను మెల్లగా బుజ్జగించి కనుక్కుంటాను అని అంటూ ఒక వరహాల సంచి పేదవాని చేతిలో పెట్టి కన్నప్పను గుర్రపు సారట మీద ఎక్కించి తన వెంట తీసుకుపోయాడు. కోట చేరుకున్న తర్వాత రాజు అనేక విధాలా కన్నప్పను లాలించి అడిగాడు. అయినా కన్నప్ప తన కలను వెల్లడించలేదు. చివరికి రాజు కూడా విసిగెత్తింది. భటులతో, ఈ మూర్ఖుడు రాజంటే ఏమిటో తెలుసుకోలేకున్నాడు, వీడికి నా శక్తి చూపించాలి, ఒక స్తంభం కట్టించి దాని లోపల వీడిని జీవాలతో బంధించి వేయండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయితే కన్నప్ప కోటకు వచ్చిన క్షణం నుంచి అతనిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నవని, బ్రతికి బాగా ఉంటే ముందు ముందు ఒక మహాపురుషుడు కాగలడని రాజకుమారి కనిపెట్టింది. తొందరపాటు వల్ల తన తండ్రి కన్నప్పను మూర్ఖునిగా తలిచాడే కాని అతను నిజానికి మూర్ఖుడు కాడని, తనకు వచ్చిన కలను వెల్లడించకపోవడానికి బలమైన కారణం ఏదో ఉండి తీరాలని ఆమె నిశ్చయించింది. ఈ నిశ్చయంతో కన్నప్పను ఏ ఉపాయం చేతనైనా బ్రతికించుకోవాలనుకున్నది. తక్షణమే స్తంభం కట్టే పనివాళ్లకు రహస్యంగా కబురు పంపి ఆ కట్టబోయే స్తంభం గుల్లగా మనిషి ఉండేటందుకు వీలుగా చేయమని, రాకపోకలకు వీలుగా ఒక రహస్య ద్వారం కూడా పెట్టమని చెప్పింది. ఆమె ఇష్టానుసారంగానే పనివాళ్ళు స్తంభం కట్టారు. కన్నప్ప అందులో ప్రవేశించాడు. రాజకుమారి రోజు అక్కడికి వస్తూ పోతూ కన్నప్పకు ఎట్టి లోపము రాకుండా కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు హఠాత్తుగా బలవంతుడైన పొరుగురాజు పట్టపురాజుపైకి దండెత్తి వచ్చి, నేను వెయ్యబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే, ఓడిపోయానని ఒప్పుకున్నా సరే అని సవాల్ చేశాడు. అంత మాత్రాన పౌరుషవంతుడైన పట్టపురాజు తల ఉంచేస్తాడా, ఏమిటి మీ మొదటి ప్రశ్న అని కబురు పంపాడు. ఇందుకు బదులుగా పొరుగురాజు 5 గుర్రాలను పట్టపురాజు రాజ్యంలోకి వదిలి దేనికంటే ఏది వయసులో పెద్దదో చెప్పుకోమన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఏమీ తోచక పట్టపురాజు తల కట్టుకు పడుకున్నాడు. రాజకుమారికి ఈ సంగతి తెలిసి ఆమె కూడా విచారించింది. ఆ రోజున ఆమె కన్నప్ప వద్దకు వెళ్ళగానే అతను విచారంగా కనపడుతున్నావే, కారణం ఏమిటి అని ఆమెను అడిగాడు. జరిగిన సంగతంతా చెప్పింది రాజకుమారి. ఓస్, ఈ పాటి దానికే విచారం ఎందుకు, మీ నాయన తల కట్టుకు పడుకోవడం ఎందుకు, దానికి ఇది ఉపాయం అంటూ ఇలా చెప్పాడు బుద్ధి కుశలుడైన కన్నప్ప. వరుసగా 5 సంవత్సరాల్లో పండిన ఉలవలు తెప్పించి ఉడకబెట్టి 5 తొట్టెల్లో పోయించాలి. ఏ ఉలవలు ఏ సంవత్సరంలో పండినవో ఆనవాలు ఉంచుకోవాలి. మొదటి సంవత్సరంలో పండిన ఉలవల తొట్టె వద్దకు గుర్రాల్లో కల్లా చిన్నది వస్తుంది. దానికంటే పెద్ద గుర్రం 2వ ఏడు పండిన ఉలవలు తినడానికి వస్తుంది. ఇలాగే తక్కిన 3 గుర్రాలను. అప్పుడు గుర్రాలను తొట్టెల వద్దకు వదిలితే ఏ వయసు గుర్రం ఏ తొట్టె వద్దకు వెళ్తుందో గుర్తుపెట్టుకొని వాటి వయసు సులువుగా తెలుసుకోవచ్చు. రాజకుమారి ఈ ఉపాయం తండ్రికి చెప్పగా రాజు ఆ ప్రకారమే చేసి ఆ గుర్రాలలో దేనికంటే ఏది పెద్దదో సులువుగా కనిపెట్టి పొరుగురాజుకు జవాబు చెప్పాడు. జవాబు సరైనదే కావటం చేత పొరుగురాజు ఏమనటానికి వీల్లేకపోయింది. పొరుగురాజు ఏమీ అనటానికి వీల్లేకపోయింది. కానీ ఎలాగైనా పట్టపురాజును చిత్తు చేయాలనే పట్టుదల ఎక్కువైంది. తరువాత పొరుగురాజు ఏక సమానంగా ఉండే ఒక చిన్న మాను ముక్క పంపించి, దీనికి తుది ఏది మొదలేది చెప్పుకో అన్నాడు. మళ్ళీ ఏమీ పాలుపోక పట్టపురాజు తల కట్టుకు పడుకున్నాడు. ఈ రోజు కూడా రాజకుమారి విచారపడింది. స్తంభంలో ఉంటున్న కన్నప్ప మళ్ళీ ఆమెను కారణం అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్లుగా సంగతి సందర్భాలు చెప్పింది. అప్పుడు కన్నప్ప, ఓస్, దీనికేముంది, ఆ మానుముక్కకు మధ్యగా ఒక తాడు కట్టినట్టయితే 2 వైపులు దూరం సమానంగానే కనిపించినప్పటికీ ఒకవైపు కొంచెం కిందకు మగ్గుతుంది. కిందకు మగ్గిన వైపు మానికి మొదలన్నమాట. 2వ వైపు మాను చివరవుతుంది అనేసరికల్లా బెంగ తీరిన హృదయంతో రాజకుమారి వెంటనే పోయి తండ్రితో చెప్పింది. పట్టపురాజు ఆ ప్రకారమే చేసి మానుముక్కకు తుది మొదలు సరిగ్గా చెప్పగా పొరుగురాజు మారు మాట్లాడలేకపోయాడు. కానీ ఎలా అయినా ఓడించాలనే పట్టుదలతో పొరుగురాజు ముచ్చి ముమ్మారు అన్నారు పెద్దలు. కనుక
మరొక సమస్య కూడా మీరు పరిష్కరించి తీరాలి. అప్పుడే మీరు గెలిచినట్లు, లేకుంటే లేదు అంటూ ఈసారి ఒక భయంకరమైన మంత్రబాణాన్ని కోట గోడకు సంధించి కట్టాడు. దెబ్బతో భూకంపం వచ్చినట్లుగా కోట పునాదుల్లో కంట కదిలిపోయింది. ఈ బాణాన్ని ఊడదీయాలి లేదా ఓడిపోయినట్టే అని సవాల్ చేశాడు పొరుగురాజు. పట్టపురాజు ఇంతటితో తన పని సరేనని తలచి కంగారు పడ్డాడు. ఆ బాణం ఊడతీయగలవాడికి అర్ధరాజ్యము, కుమార్తెను ఇస్తానని చాటింపు వేయించాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇందుకల్లా సమర్థుడు కన్నప్ప ఒకడేనని రాజకుమారికి తెలుసు. ఈ మంత్రం బాణాన్ని గురించి ఆమె కన్నప్పతో చెప్పేసరికి గుండె నిబ్బరం గల కన్నప్ప, ఓస్ ఈ పాటి దానికి ఎందుకు కంగారు అంటూ ఆమె చెవిలో ఏదో రహస్యం చెప్పాడు. వెంటనే ఆమె తండ్రి వద్దకు పోయి, నాన్న, నాకు రాత్రి ఒక కల వచ్చింది. నీవు కన్నప్పను కప్పెట్టించిన రాతి స్తంభం లోపల ఒక వీరుడున్నాడట. పొరుగురాజు సంధించిన బాణం తిప్పటానికి అతడే సమర్థుడట అని చెప్పింది. ఈ మాట చెవిన పడగానే కన్నప్ప సంగతే మర్చిపోయిన పట్టపురాజు ఆ స్తంభం పడగొట్టించండి అని భటులకు ఆజ్ఞాపించాడు. అలా చేయగా అందులో నుంచి నిజంగానే ఒక వీరుడు ఉత్సాహంతో బయటకు వచ్చాడు. ఆ వీరుడు ఒక్కసారి కళ్ళు మూసి మంత్రం జపించుకొని అవలీలగా బాణాన్ని లాగివేసి తీరుగా దాన్ని పొరుగురాజు కోట గోడకి సంధించి కొట్టాడు. ఈ ప్రయోగంతో ఒక గొప్ప సమర్థుడు పట్టపురాజు ఆస్థానంలో ఉన్నట్లు పొరుగురాజుకు తెలిసింది. అప్పుడు పొరుగురాజు, మీ ఆస్థానంలో ఉన్నవాడు అసాధ్యుడిలా కనపడుతున్నాడు. ఇటువంటి ప్రజ్ఞావంతుని కల్లారా చూడటానికి ఉవ్విళ్ళు ఊరుతున్నాం కనుక మా కుతూహలం తీర్చవలసింది అని కబురు చేశాడు. ఈ సంగతి పట్టపురాజు కన్నప్పతో చెప్పగానే, అలాగే చేద్దాం, తమ అనుజ్ఞ అయితే వెళ్ళి వస్తాను అన్నాడు. అన్నాడే కాని పొరుగురాజు యొక్క దుష్ట స్వభావం ఏనాడో గ్రహించిన కన్నప్ప తగిన జాగ్రత్తలతోనే బయలుదేరాడు. కన్నప్ప సరిగ్గా తన మోస్తరుగానే దుస్తులు వేసుకున్న మరికొందరు యోధులను వెంట పెట్టుకుని వెళ్లేసరికి అందులో తనకు కావాల్సిన యోధుడు ఎవడో కనిపెట్టడం పొరుగురాజుకు అసాధ్యమైంది. ఎలా అయినా తన తెలివితేటల వలన కనిపెట్టాలని ఎన్నో పన్నాగాలు పన్నాడు. కానీ ఎప్పటికప్పుడు యుక్తిపరుడైన కన్నప్ప పొరుగురాజు దురుద్దేశం గ్రహించి అతని వ్యూహాల నుంచి తప్పించుకురాగలిగాడు. చేసేది లేక చివరకు పొరుగురాజు, మీలో ప్రజ్ఞావంతుడు ఒకడున్నాడని నాకు తెలుసు. ఆ బుద్ధిశాలి ముందుకు వచ్చి నేను ఇయ్యబోయే బహుమానం అందుకోవాల్సింది అని వేడుకున్నట్లు నటించాడు. ఆ యోధుల గుంపులో నుంచి అప్పుడు కన్నప్ప యువతలకు వచ్చి రాజు ముందు నిలబడేసరికల్లా దుష్టచింతతో ఉన్న రాజు ఆ మాట ఈ మాట చెబుతూ కత్తి దూసి కన్నప్ప మీదకు విసిరబోయాడు. కానీ ఆవేశంలో తడబాటు వల్ల రాజు కాలు జారి కత్తి కింద పడింది. మొదటి నుంచి ఈ వాలకమంతా కనిపెడుతూనే ఉన్న కన్నప్ప చటుక్కున ఆ కత్తి దొరకపుచ్చుకొని దుర్మార్గుడైన పొరుగురాజును కసుక్కున పీక తెగవేశాడు. అతని తలను కత్తిమేను గుచ్చి తీసుకువెళ్లి కన్నప్ప తన రాజుకు బహుమానం చేశాడు. కన్నప్ప ధైర్య సాహసాలను, సమయోచితానికి, బుద్ధిబలానికి ఎంతగానో మెచ్చుకున్నాడు పట్టపురాజు. కన్నప్ప కలను దాచిన కారణం రాజకుమారి తండ్రికి వివరిస్తూ అతనిని తను కాపాడిన విధానం అంతా పూసగుచ్చినట్లుగా చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. వాగ్దానం ప్రకారం రాజు కన్నప్పకు అర్ధరాజ్యంతో కూడి రాజకుమారుని ఇచ్చి పెళ్లి చేయగా వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఇదండి వాటి కథ. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.